అందరికీ నమస్కారం అండి. నేను పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ గురించి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ మరియు మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో మా భూములకి 32 ఎకరాల భూమికి ఒక ఫేక్ డాక్యుమెంట్ పెట్టారండి. శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి ఇతను ల్యాండ్ గ్రాబర్. అతను మాకు అన్ని హక్కులు, పట్టాదారు పాసులు, అడంగల్లో అన్బి అన్నీ కూడా మా పేర్లో ఉన్నాయండి. అయినప్పటికీ ఈ ఉండి సబర్స్టన్ మేనేజ్ చేసుకుని మరియు మొగల్తూరు సబర్స్టన్ ఇద్దరిని మేనేజ్ చేసుకుని ఒక ఫాల్స్ డాక్యుమెంట్ మా భూములపై ఒక దొంగ దస్తావేజ్ పెట్టారు. అది అసలు ఎలా చేస్తారనిపిస్తుంది. ఈ దస్తావేజు అడంగల్ నందు మా పేర్లో ఉన్నాయండి, పాస్బుక్లు మా పేర్లో ఉన్నాయి, 3 తరాల నుంచి మాకు లింక్ డాక్యుమెంట్స్ పక్కాగా ఉన్నాయండి. అన్ని రకాలు ఉన్న మాకు ఈ ల్యాండ్ గ్రాబరు ఈ ఆటో మ్యూటేషన్ అని ఒక ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకుంటున్నాడండి. చేంజ్ చేసుకుని రిజిస్ట్రేషన్ అయిన మరుక్షణం స్కాన్ అవుద్దండి. రిజిస్ట్రేషన్ పెట్టుకున్న తర్వాత స్కాన్ అవుతుంది. స్కాన్ అయిన వెంటనే ఆటో మ్యూటేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ కనుక ఈ సబ్ రిజిస్టర్ ఓకే చేస్తే చేసిన 10 నిమిషాలకి ఎవరైతే ఇప్పుడు మాకు తెలియకుండా, మీ సంతకాలు పెట్టలేదండి, మీ అమ్మలేదు, ఎవరికి పాస్బుక్లు మా పేర్లు ఉన్నాయి, మాకు తెలియకుండా ఈ ఆటో మ్యూటేషన్ అన్న ఆప్షన్ ద్వారా మాకు తెలియకుండా మా పేర్లు మా రికార్డ్స్లో తొలగించేస్తున్నారండి. వాళ్ళ పేర్లు ఎక్కేస్తున్నాయి. ఇది ఒక దుర్మార్గమైన వ్యవస్థ అండి. ఎందుకంటే చాలా దుర్మార్గమైన ఈ ఆటో మ్యూటేషన్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎంత ధైర్యవంతులైనా ఇటువంటి డాక్యుమెంట్ చేయలేరు. అయినప్పటికీ మేము అమ్మకుండా, మాకు తెలియకుండా, మేము సంతకాలు పెట్టకుండా ఈ ఫోర్జరీ సంతకాలతో ఈ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. దయచేసి ఈ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయండి. సుమారు 32 ఎకరాల భూమి ఉంది. ఎవరు ఇటువంటి రిజిస్ట్రేషన్లు ఏ స్టేట్లో కూడా ఇటువంటి రిజిస్ట్రేషన్ చేయరు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రిజిస్ట్రేషన్ అయినాయంటే మా జీవితం, మా సర్వస్వం, మా ప్రాణం అంతా మా తాతలు సంపాదించిన పొలం అండి. మా భూమికి ఈ ల్యాండ్ గ్రాబర్ శ్రీనివాస్ రెడ్డి మిగిలిన అనుచరులంతా కూడా ఈ రెవెన్యూ మినిస్టర్ సిసి గారు ఆధ్వర్యంలో సెక్రటరియట్లో కొంతమంది అధికారులను పట్టుకుని మా ప్రమేయం లేకుండా ఈ ఫాల్స్ డాక్యుమెంట్ చేస్తున్నారు. నేను ఇవన్నీ గమనించి మొగల్తూరు సబ్ రిజిస్టర్ని సస్పెండ్ చేయించడం జరిగింది. అతను చేసే అక్రమ రిజిస్ట్రేషన్లను బయటపెట్టి, తప్పు డాక్యుమెంట్లు బయటపెట్టి నేను ఇవన్నీ చేయించడం జరిగింది. వెంటనే మళ్ళీ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పెట్టారని నేను సెక్రటరీకి వెళ్ళి రెవెన్యూ ఫేస్లో ఆయన సీసీ గారిని కలిస్తే, మీరు కోర్టులో చూసుకోండి అని చెప్పి నాకు సమాధానం చెప్పడంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదండి. నేను సమస్యతో ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే నన్ను కోర్టులో చూసుకోమనే విషయం వ్యవహారం వెళ్ళిందంటే మీరు అర్థం చేసుకోండి. ఆయన ఒత్తిడితోనే ఈ సబ్ రిజిస్టర్లు అందరూ రెచ్చిపోయి మాకు తెలియకుండా, మా ప్రమేయం లేకుండా, మాకు సంబంధం లేకుండా మా భూములకి ఈ దొంగ దస్తావేజు పుట్టిస్తున్నారండి. సుమారు 36 ఎకరాల పొలం ఉంది. ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది? అసలు ఏం జరుగుతుంది? ఒక పక్క మన
రాష్ట్ర ముఖ్యమంత్రి వేలు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ కరప్షన్ని తగ్గించడానికి అనేక ప్రయత్నాలు అనేక విధాలుగా ఆలోచిస్తుంటే డిప్యూటీ సీఎం గారి సొంత ఇలాకా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ విధమైన రిజిస్ట్రేషన్ జరగడం చాలా హాస్యాస్పదం. దయచేసి ఇక్కడ జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ల గురించి ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. తప్పుడు డాక్యుమెంట్ గురించి ఒక్కసారి ఎంక్వైరీ చేసి డాక్యుమెంట్ రివ్యూ చేసి మాకు న్యాయం జరిగేలా చూడండి. ఈరోజు నాకు జరిగి ఉండొచ్చు, రేపొద్దున మీకు కూడా జరిగే పరిస్థితి వస్తుంది. ఒక రిజిస్ట్రేషన్కి కావాల్సిన పట్టాదారు పాస్బుక్లు, అడంగలందు పేర్లు, లింక్ డాక్యుమెంట్స్ పక్కా పర్ఫెక్ట్గా ఉంటే రిజిస్ట్రేషన్ చేసి ఈ ఆటోమేటిషన్ ద్వారా పేర్లు మార్చవచ్చు. ఇలా కాకుండా మాకు తెలియకుండా, పొలంగల ఓనర్ తెలియకుండా ఈ ఆటోమేటిషన్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. ఇక్కడ ఈ మొగల్తూరు ఉండి సబ్ ఆఫీసులో పొలంగల ఓనర్కి తెలియకుండా అడంగల్లో పేర్లు మారిపోతున్నాయి, పట్టాదారు పాస్బుక్లు మారిపోతున్నాయి. ఆ తర్వాత కోర్టుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. నేను ఇవన్నీ అనగానే సత్యప్రసాద్ గారు సీసీ గారికి చెప్తుంటే అలాగే జరుగుతాయండి, మీకు కోర్టులో ప్రొసీడ్ అని సమాధానం చెప్పడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. నా కుటుంబంతో నేను నా ప్రాణం పోయిన సెంటు పొలం కూడా వదులుకునే పరిస్థితులు లేను. నేను నా కుటుంబంతో నేను ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో కానీ, మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో కానీ ఎక్కడైనా వీళ్ళ పేర్లు రాసి, అలాగే అనగానే సత్యప్రసాద్ గారు సీసీ పేరు రాసి, ఈ ల్యాండ్ గ్రాబర్ శ్రీనివాస్ రెడ్డి గారి పేరు రాసి నా కుటుంబంతో సహా నేను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడి ఉన్నాను. ఇప్పటికీ నేను బతుకున్నానికి కేవలం కారణం ఒకే ఒక కారణం, నేను ఫైట్ చేస్తున్నాను. ఈ ఫేక్ డాక్యుమెంట్ ఆపడానికి అనేక రకాలుగా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను. నేను ప్రజెంట్ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నానండి. ఇక్కడే ఉంటున్నా, ఇక్కడే తింటున్నాను, ఇక్కడే అది సగం. ఈ సంవత్సరంలో మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇలాగే అతన్ని తప్పుడు డాక్యుమెంట్లు బయటపెట్టి అతను సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా నేను అహర్నిశలు కష్టపడుతూ నా భూమిని రక్షించుకోవడానికి, నా కుటుంబాన్ని రక్షించుకోవడానికి, నా పిల్లలను రక్షించుకోవడానికి నేను అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాను. దయచేసి డిప్యూటీ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఈ ఫాల్స్ డాక్యుమెంట్లు, ఫేక్ డాక్యుమెంట్లు ఎట్టి పరిస్థితిలో రిజిస్ట్రేషన్ అవ్వకుండా చేయండి. మాకు కోర్టు పరిధిలో కోర్టు ఇంజక్షన్ ఆర్డర్లు ఉన్నాయి. కోర్టు పరిధిలో ఇంజక్షన్ ఆర్డర్ ఉండగా మాకు ఫేవర్గా ఆర్డర్ మేము మాకు తెచ్చుకున్నాం. పట్టాదారు పాస్బుక్లు అన్వి అడంగల్లందు మా పేర్లు ఉన్నాయి. ఇంత పక్కా ఫేర్గా ఉన్న డాక్యుమెంట్స్ అని మీరు చేసేయండి, రిజిస్ట్రేషన్ చేసేయండి అని చెప్పి ఈ సెక్రటరియట్లో ఉందో కానీ చేయమని చెప్పడం చాలా హాస్యాస్పదం. దయచేసి ఒక్కసారి ఇక్కడ జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లపై ఎంక్వైరీ చేయండి. ఈ డాక్యుమెంట్ రిఫ్యూజ్ చేసి మా కుటుంబాన్ని, మాకు మా ఆస్తులకి రక్షణ కల్పించండి ప్లీజ్. నేను అంత తేలిగ్గా అయితే వదలను. పొరపాటున ఈ వీక్లో నా పొలాలు రిజిస్ట్రేషన్ అయిపోతాయని నాకు అవగాహన ఉంది. దీనికి కారణం డిప్యూటీ సీఎం గారు సీసీ గారు సారీ మన అనగాని సత్యప్రసాద్ గారి సీసీ గారు ప్రోద్బలంతో ఈ రిజిస్ట్రేషన్ జరుగుతుందని మాకు సమాచారం అందింది. ఇవి కానీ ఈ విధమైన రిజిస్ట్రేషన్ అయితే నేను, నా కుటుంబ సభ్యులంతా అనగాని సత్యప్రసాద్ సీసీ గారి పేరు రాసి, నాకు ఎవరైతే ఈ ల్యాండ్ గ్రాబర్ శ్రీనివాస్ రెడ్డి పేరు రాసి నేను నా కుటుంబం అంతా సూసైడ్ చేసుకునే పరిస్థితికి వస్తుంది. దయచేసి నా ఇబ్బందిని, నా బాధని అర్థం చేసుకుని
ఇంకో ఈ ఫాల్స్ డాక్యుమెంట్ నిలుపుదల చేసి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. ప్లీజ్.